హాయ్ వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే సంక్రాంతి వచ్చేసింది కదండి. సో కొన్ని కుర్తా సెట్స్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ ఇచ్చుకున్నాను. మంచి ఫెస్టివేర్ కుర్తా సెట్స్ అనమాట. సో మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చాయి అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో చూసేద్దాము ఆ కుర్తా సెట్స్ అన్ని. ఇదిగో అండి కుర్తా సెట్స్ అయితే నాకైతే ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయాయి. సో చూసేద్దాము వీటి రివ్యూస్ అయితే. ఫస్ట్ వన్ వచ్చేసి మంచి వైట్ కలర్ మీద ఇలా మంచి ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. సో ఇది ప్రింట్ అయితే కాదు, మంచి ఎంబ్రాయిడరీ. సో చూస్తుండండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. మంచి చిన్న చిన్న ఫ్లవర్స్తో డీసెంట్గా ఉందన్నమాట ఇదైతే. సో మనకి యోక్ పార్ట్ అంతా ఇలా మంచిగా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది. సో ఓపెన్ చేసి చూద్దాము. సో యూనెక్ అండ్ హ్యాండ్స్కి కూడా మనకు చూసారా ఇలా నెట్తో అయితే వచ్చింది. మంచిగా ఇక్కడ చిన్న లేస్ ఇచ్చి అండ్ ఇక్కడ నెట్ మీద మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది స్లీవ్స్లో. సో 3/4 స్లీవ్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి బ్యాక్ అయితే హై నెక్. అండ్ దీనికి మెయిన్ వైట్ అయితే జనరల్గా మనకి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుందా అని మనకు ఒక భయం ఉంటుంది. బట్ ఇదైతే మంచి లైనింగ్తో వచ్చింది. లైనింగ్ కూడా మంచి లైనింగ్ అండి. చూసేయండి. సో మనకి ట్రాన్స్పరెన్సీ అయితే ఎక్కలేదు. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ డ్రెస్కి కింద అండి ఎంత క్యూట్గా ఉంది చూడండి. మంచిగా స్కాలప్ బార్డర్తో కింద కూడా మంచి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి స్లీవ్స్కి రన్ అయినట్టు ఇక్కడ కూడా లేస్ ప్యాటర్న్ ఇచ్చి ఇలా మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఉంది. సో మీకు దగ్గర చూపిస్తాను చూడండి. సో ఇది కుర్తా సెట్ కాబట్టి మనకి 3 పీస్ సెట్ విత్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా వచ్చింది. ప్యాంట్ అయితే మంచిగా వెనకాల ఎలాస్టిక్ అండ్ ముందు ఇలా మంచి అయితే ఇచ్చారు ఫిట్ అవ్వడానికి. అండ్ దీనికి కూడా మంచిగా కింద అయితే మనకి స్లీవ్స్కి ఎలా అయితే వచ్చాయో లేస్ ప్యాటర్న్ అండ్ ఆర్గాన్జా మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ప్యాటర్న్. సో అలానే వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద కుర్తా అండ్ మంచి ఫ్లేయర్ ఉందండి. సో మంచిగా ఫిట్ అవుతుంది. ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అని ఏమీ ఉండదు మనకి. సో అదిగోండి. అండ్ నెక్స్ట్ అయితే దుప్పట చూపిస్తాను. సో దుప్పట అయితే చాలా బాగుంది. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద ఇలా చిన్న చిన్న ఫ్లవర్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ మనకి ఓవరాల్గా ఇలా లేస్ అయితే ఇచ్చారు. 4 సైడ్స్ ఉందండి లేస్. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్లో ఇలా బంచ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. డబల్ లేయర్ లేస్ వేసి ఇలా మంచిగా ఇచ్చారనమాట. సో ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా బంచ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి మిడిల్లో మనకి ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ క్యూట్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. ఇది ఆర్గాన్జా కాబట్టి మంచిగా ఉంది. సో వైట్ మీద చాలా బాగా కనపడుతుంది ఈ డ్రెస్ అయితే. మీకు పక్కన వీడియో కూడా యాడ్ చేస్తాను కాబట్టి డ్రెస్ వేసుకున్న వీడియో ఫొటోస్. సో మీకు ఐడియా అయితే వస్తుంది. చాలా బాగుందండి, ఎవరు మిస్ చేసుకోకండి. ఈ ఫెస్టివ్ వేర్కి అయితే చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ కుర్తీ అయితే మంచి ట్రెడిషనల్ వేర్ గ్రీన్ అనమాట మనకి. అండ్ దాని మీద కూడా మంచి ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది యోక్ పార్ట్ మీద. సో ఓపెన్ చేసి చూపిద్దాం. సో ఈ కుర్తీ అయితే ఇలా వచ్చింది మనకి. యోక్ పార్ట్ అంతా ఇలా మనకి వీనెక్ ప్యాటర్న్తో మంచి ఎంబ్రాయిడరీ అయితే ఉందండి. సో చూసేయండి మీరు కూడా. ఇక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చి అంతా పింక్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో ఫ్లవర్తో మంచిగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. అండ్ మనకి 3/4 హ్యాండ్స్. సో హ్యాండ్స్కి ఇట్లా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద ఇలా లైన్స్ అయితే ఇచ్చారు. సో ఇలా అయితే ఉంటుంది ఎంబ్రాయిడరీ. అండ్ మనకి ఈ కుర్తీకి కూడా హైలైట్ పార్ట్ కుర్తీ అంతా మొత్తం ప్లేన్ ఇచ్చి మనకి బాటంలో ఇలా మంచిగా స్కాలప్ బార్డర్తో మంచిగా ఇలా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. పింక్ ఫ్లవర్స్ ఏదైతే బంచ్ ఇచ్చారో ఫస్ట్, సో అదే పింక్ ఫ్లవర్స్ కంటిన్యూ చేశారన్నమాట. ఇక్కడ మంచిగా కనిపిస్తుంది స్కాలప్ బార్డర్. మంచి స్టైలిష్ లుక్ వస్తుంది మనకి ఇది. అండ్ ఫెస్టివల్ వేర్ కూడా ఉంది. ఇంకైతే లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు బికాజ్ ఇది అంత ట్రాన్స్పరెన్సీ కూడా లేదు మనకి. వైట్ ట్రాన్స్పరెన్సీ కాబట్టి మనకి అది లైనింగ్ ప్రొవైడ్ చేస్తే ఇది వచ్చేసి ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. చాలా బాగుంది. అండ్ ఇది 3 పీస్ సెట్ కాబట్టి దీనికి కూడా మంచి ప్యాంట్ ఇచ్చారనమాట. ఎలాస్టిక్ బ్యాక్ అండ్ ముందు మంచి ఫిట్టింగ్ అవ్వడానికి మంచి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇచ్చారు. అండ్ ప్యాంట్స్కి ఇక్కడ కింద స్కాలప్ ఇచ్చేసారు. మంచి చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి, ఫ్లవర్ బూటీస్ అయితే. చాలా చాలా బాగుంది ఇదైతే. ఇలాంటి కుర్తీస్ ఏంటంటే మంచి
గ్రాండ్గా ఉంటాయి అండ్ మంచిగా మనం సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ట్రెడిషనల్ వేర్ కూడా ఉన్నాయి, మరీ అంత సింపుల్ కాకుండా. అండ్ దిస్ ఈజ్ ది దుప్పట. సో ఇది ఇలా మొత్తం ఓవరాల్ దుప్పట అంతా ప్రింట్ ఇచ్చేసారండి. దిస్ ఇస్ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్. సో ఇలా ఉంది. మనకి ఇక్కడ మంచిగా ఎమ్మింగ్ అయితే చేస్తారు. సో దిస్ ఈజ్ ద ప్రింట్. అండ్ ఈ డ్రెస్ కూడా నేను పక్కన వేసి చూపిస్తాను. సో ఎలా ఉందో మీకు ఐడియా వస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే దాని లుక్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే. ఇంత లైట్ వెయిట్ ఉందండి చున్నీ, ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ కుర్తీ సెట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇదే వీడియోలో నేనైతే ఇది వింటర్ కాబట్టి మంచి టీషర్ట్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇలా వింటర్ వేర్ కలెక్షన్లో ఒకటి రెడ్ అండ్ ఇలా వైట్ క్యూట్ ప్రింట్తో తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి పులోవర్స్, స్వెటర్స్, స్వెట్ షర్ట్స్ చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అందుకని ఒకటి తీసుకున్నాను అనమాట కొన్ని. సో ఇవైతే చాలా బాగున్నాయి, క్లాత్ అయితే మంచి సాఫ్ట్ ఉన్నాయి. ఇది మొత్తం హై నెక్ వస్తుంది అనమాట, టర్టిల్ నెక్ లాగా మొత్తం కంప్లీట్ హై నెక్ ఉంటుంది. అండ్ ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఇది కంప్లీట్ రెడ్, దీనికి ఏమి మనకి ఎంబ్రాయిడరీ అట్లా అంటే ఏం లేవు. అండ్ కింద మనకి ఇలా ఫిట్టింగ్ అయితే వస్తుంది, సింపుల్ అండ్ క్యూట్. ఇది స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది, వైట్ ప్యాంట్స్కి బ్లాక్ ప్యాంట్స్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ మనకి ట్రెండింగ్గా స్టైలిష్గా కూడా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, నేనైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ డ్రెస్సెస్. నెక్స్ట్ ఇలా క్యూట్ హార్ట్ ప్రింట్స్తో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా వులన్ టైప్ మెటీరియల్. సో ఇది కూడా మొత్తం ఫుల్ నెక్ వచ్చింది అండ్ ఫుల్ హ్యాండ్స్ ఆబ్వియస్లీ. సో దీనికి బ్లూ జీన్స్ ఆర్ వైట్ జీన్స్ ఏదైనా పేరప్ చేయొచ్చు. సో మంచిగా ఉంటుంది. క్లాత్ కూడా చూడండి, కంప్లీట్ వులెన్ టైప్ మెటీరియల్ అనమాట, చాలా బాగుంటుంది ఈ వింటర్లో. సో చాలా చాలా క్లాసిక్గా కూడా ఉంటుంది. మనం స్టైల్ చేసిన బట్టి, యాక్సెసరీస్ అండ్ స్టైలింగ్ బట్టి మనకి ఏ డ్రెస్ అయినా హైలైట్ అవుతుంది. ఇలా అయితే 2 తీసుకున్నాను. సో అదే అండి ఈ రోజుకి కలెక్షన్ అయితే. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని చూస్తున్నందుకు. బికాస్ చాలా గ్యాప్ తీసుకున్నాను ఆఫ్టర్ బేబీ తర్వాత. వీడియోస్ మళ్ళీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను అండ్ మీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇలా మంచిగా సపోర్ట్ చేస్తే నాకు కూడా మంచిగా బూస్టప్ అయ్యి మంచిగా వీడియోస్ చేయాలని ఎనర్జీ వస్తుంది అనమాట. మన వీడియోస్ ఏంటంటే మెయిన్గా కుకింగ్, ట్రావెల్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ అనమాట. ఈ 3 టాపిక్స్ మీద నేనైతే కంపల్సరీగా వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇలా ఫ్యాషన్ కంటెంట్ చూసే వాళ్ళు ఉంటారు, కుకింగ్ చూసే వాళ్ళు ఉంటారు మన వీడియోస్లో, అండ్ మన డైలీ వ్లాగ్స్ కూడా నచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇలా అన్ని కేటగిరీస్ మీద నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. అందరు సపోర్ట్ ఉండడం వల్లనే నేనైతే ఇలా వీడియోస్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ. అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చేయనట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఒకసారి మన వీడియోస్ అయితే చూడండి, మీకైతే చాలా చాలా నచ్చుతాయి. వెళ్ళేటప్పుడు చిన్న లైక్ అండ్ చిన్న కమెంట్ అయితే చేయండి, నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ కమెంట్ కోసం అండ్ మీ చిన్ని లైక్ కోసం. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటారు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అందరూ మన ఫ్యామిలీలో జాయిన్ అయితే నాకు చాలా చాలా హ్యాపీ ఉంటుంది. బికాజ్ మా ఫ్యామిలీ ఎంతనో మీరు కూడా నాకు అంతే ఇంపార్టెంట్. మీరందరూ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట. ఎవరైనా నన్ను కలిసి మీ వీడియోస్ చాలా బాగున్నాయి అంటే నాకు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే మనం చేసినందుకు అట్లీస్ట్ చిన్న వాల్యూ అయితే వచ్చింది నాకు అని. సో అందుకనే నేను అయితే లైక్ అండ్ కమెంట్ అయితే చేయమంటున్నాను. సో బాయ్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టాటా.